నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా ఎన్నికల నిబంధనల మేరకు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ నెల 27న జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. 8 రూట్లలో 54 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బ్యాలెట్ పేపర్లు మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఎవరు కూడా టేబుల్ మీదనే ఇస్తారు. బ్యాలెట్ పేపర్ దయచేసి రిజర్వ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, పీఓ, ఏపీఓ, ఓపీఓలు ఎవరైతే ఉన్నారో డాష్కి లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి. వచ్చినప్పుడు రావాలి. మిమ్మల్ని కామన్ పోలింగ్ స్టేషన్లకు మిమ్మల్ని ఒక్కొక్కరికి కేటాయించబడుతుంది. దయచేసి ఎవరు దాచుకోవడానికి లేదు. అందరూ కూడా డ్యూటీలోకి వెళ్లాల్సి ఉంటుంది. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. శంకర్ గిరిదావర్ కాస్లా కంప్లీట్. రేపు కూడా ఆల్ పోలింగ్ పార్టీస్ ఒకసారి రేపు 8 to 4 PM పోలింగ్ ఉంది. సో 7 వరకు మీరు అక్కడ పోలింగ్ స్టేషన్లో ఉండాలి అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద పోల్. ఈరోజు అక్కడ రీచ్ అయిన తర్వాత మీరు ప్లీజ్ చెక్ ద లేఅవుట్ అండ్ సెటప్ చేయండి. ఎవ్రీ 2 hours మాకు రిపోర్ట్ కూడా రావాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ POs అండ్ zonal officers to send the report on time. 15-20 minutes before పంపిస్తే it will be good. 10 o'clock రిపోర్ట్ 9:30కి స్టార్ట్ చేయండి. మీరు పంపించడానికి టైంకి రావాలి మాకు రిపోర్ట్.